మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో దూసుకువెళ్తోంది. అటు అమెరికా ఇటు తెలంగాణలో ప్రజలకు సేవ చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని పొందుతున్నారు. తాజాగా మాటా సేవ డేస్ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గన్నగోని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు తెలంగాణ వచ్చారు. కంటి చికిత్సలతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్, జనరల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ సంస్థ ప్రారంభించబడిన దగ్గర నుంచి ప్రజల్లో సంచలనంగా మారి సేవా కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సంస్థ ప్రారంభించిన తర్వాత అనేక అసోసియేషన్లు ఉన్నా కానీ అమెరికా దేశంలో అనేక సంస్థల ద్వారా అనేక సంస్థల్లో పనిచేసి అనుభవం గడించి మనతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అక్కడున్న ఎన్ఆర్ఐస్కి ఇట్లా ఉన్న భారతదేశంలో కూడా సేవా కార్యక్రమం అనుభవం ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గన్నగోని. అమెరికా దేశంలో తెలుగు అసోసియేషన్లో పరిచయం అక్కర్లేని పేరు శ్రీనివాస్ గన్నగోని. రాబోతున్న ఏప్రిల్లో 2024లో కన్వెన్షన్ నిర్వహించడానికి న్యూజెర్సీ సిటీలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా ఇక్కడికి భారతదేశానికి వచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాలు విస్తృతంగా ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా శంకర్ నేత్రాలయాలతో కలిసి కంటి చికిత్సలు అలాగే కంటి చాలా సమస్యలను వాళ్ళు తీర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ బృందం అంతా ఇక్కడ పర్యటించారు. అలాగే మనందరికీ సుపరిచితమైన సుమా కనకాలతో కూడా వాళ్ళు ఒక కనెక్ట్ అయ్యి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. అయితే ప్రత్యేకంగా సంస్థకు సంబంధించి మాట ప్రెసిడెంట్ మనతో TV5తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి ప్రస్తుతం భారతదేశంలో సిద్ధంగా ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు. నమస్కారం శ్రీనివాస్ గన్నగోని గారు. TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మీ ఇండియా ట్రిప్ గురించి చెప్తారా? నాకు ఇండియాకి మన మాటా సేవా డేస్ అనే కార్యక్రమంలో ఇక్కడికి 17 ఫిబ్రవరి ఇండియాకి రావడం జరిగింది. వరంగల్లో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అండ్ జనరల్ మెడికల్ హెల్త్ క్యాంప్ వరంగల్లో పూర్తి చేశాము. 18 తారీఖున అదే క్యాన్సర్ క్యాంప్ ఆశాలపల్లి అనే గ్రామము, అదే వరంగల్ జిల్లాలో. తర్వాత 19 నుండి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి మన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మన శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో మన మాటా స్పాన్సర్డ్ ఈవెంట్. అదేంటంటే కంటి పొర చికిత్స, అంటే క్యాట్రాక్ట్ సర్జరీస్, ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ లోకల్ సంస్థలు చాలామంది కూడా మనకు సహకరించారు. అందులో ముఖ్యంగా సుమా కనకాల గారు, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, టీవీ ఫెడరేషన్ టీమ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ వాలంటీర్స్, మా మాటా కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ గారు, తర్వాత మిగతా వాలంటీర్స్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు మన యొక్క జర్నీ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఒకరోజు మాత్రం మేము ఒక ఫ్రీ ఐ గ్లాసెస్ కూడా ఇచ్చాం. అది 20వ తారీఖు రోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల తయారు చేసేసి భాస్కర్ బొలగం గారు స్పాన్సర్ చేసినటువంటి ఒక 100 మందికి ఫ్రీ గ్లాసెస్ కూడా ఇచ్చాము. ఎవరికైతే క్యాట్రాక్ ఉందో వారికి మాత్రము ఇక్కడ సర్జరీ చేయడం జరుగుతుంది. కాంప్లికేటెడ్ సర్జరీస్ కావాలనుకున్నప్పుడు వారిని కూడా మేము ఇప్పటికే ఒక 200 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి చెన్నై బేస్ హాస్పిటల్కి పంపించి అక్కడ ఉచితంగా ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విమాన థ్యాంక్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు మొన్న ముఖ్య అతిథిగా ఇనాగ్రల్ ఫంక్షన్లో పాల్గొని ఆ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా చూసి కూడా వారు కూడా మోటివేట్ అయ్యి ఇప్పుడు చెన్నైకి ఎవరినైతే 200 మందిని మేము పంపిస్తున్నామో వారికి ఉచితంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సమకూర్చారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. మాటా స్థాపించబడే తక్కువ సమయంలో ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సేవా సంస్థలు కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాటకి కనెక్ట్ అయ్యి లేదా వాళ్ళు మీ చేస్తున్న సేవలను గుర్తించడానికి గల మెయిన్ ఏ విధంగా వాళ్ళని ఒప్పించారండి? ఇప్పుడు మేము ముందు నుంచి కూడా ఎప్పుడైతే మాటా గత 10 నెలల్లో ప్రారంభించినప్పుడు సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ మీద ప్రారంభమైంది. మీ అందరికీ తెలుసు, గత 10 నెలల్లో అమెరికాలో ఒక 22 సిటీస్ల లోపల మనం ఒక మాట విస్తరించింది. మొట్టమొదటిసారిగా అమెరికాలో మాటా సేవా డే సందర్భంగా మాటా మన యొక్క సుమా కనకాల గారి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ శంకర్ నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ ఆర్గనైజేషన్ వీరందరితో కలిసి TFF యొక్క కార్మికులకు అందరికీ కూడా ఈరోజు సేవ చేయాలనే ఉద్దేశంతో
ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల లోపల మాట ఇంకా ఎన్నో డిఫరెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. వీరితో కలిసి నా FFG అనేటువంటి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండగకి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వారితో పార్ట్నర్షిప్ చేస్తోంది. వీలైనంత మందికి సేవా కార్యక్రమాలు చేయాలి అనేది ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం. ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే, ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, ఎవరికైతే ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు. దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. మాట ఒక డిఫరెంట్గా ఈ కన్వెన్షన్ చేయబోతుంది. అందరిలాగా 2.5 రోజులు కాకుండా 1.5 రోజు మాత్రమే ఈ యొక్క కన్వెన్షన్ ఏప్రిల్ 13, 14 రోజు న్యూజెర్సీలో చేయబోతున్నాం. ఏప్రిల్ 13 రోజు ఒక బ్యాంక్వెట్ నైట్. ఆ బ్యాంక్వెట్ నైట్లో కౌశల్య గారు అండ్ ఆర్పి పట్నాయక్ అండ్ మిగతా సింగర్స్ పార్టిసిపేట్ చేసేసి వారిని ఎంటర్టైన్ చేయబోతున్నారు. తర్వాత ప్రముఖ వ్యక్తులకి కొన్ని అవార్డ్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. ఆ రోజు 14 రోజు మాత్రము పొద్దున్నే మా యొక్క కార్యక్రమము ఇప్పటి వరకు అమెరికాలో జరగని ఒక మన బెజవాడ కనకదుర్గ పూజతో ప్రారంభమవుతుంది. దానికి మన కనకదుర్గ టెంపుల్ నుండి ప్రధాన అర్చకులు, తర్వాత పూజా సామాగ్రి అంతా మన బెజవాడ నుంచే వచ్చేసేసి అక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజలతో ప్రారంభమై, అదొకటే కాకుండా అమ్మవారికి ఒక మంచి బ్యాలే, ఒక కనకదుర్గ బ్యాలే మన లోకల్ టీం అమెరికాలో ఉన్న న్యూజెర్సీలో ఉన్నటువంటి మా కన్వీనర్ గారు స్వాతి అట్లూరి గారు ప్లాన్ చేస్తున్నారు. ఈవినింగ్ వచ్చేసరికి లాట్ ఆఫ్ యూత్ యాక్టివిటీస్ అండ్ బిజినెస్ సెమినార్స్ అండ్ కొన్ని హెల్త్ క్యాంప్స్, ఇంకా పొలిటికల్ కమిటీ. ఇప్పటి వరకు మన ఇండియన్ పొలిటీషియన్స్ అక్కడికి తీసుకొచ్చేసేసి డిబేట్ పెట్టేవారు. కానీ ముఖ్యంగా ఈసారి అమెరికాలో ఈ కన్వెన్షన్లో అమెరికన్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ చేయబోతున్నాం. ఈవినింగ్ వచ్చేసరికి మనకి కార్తీక్ అండ్ టీమ్, మన ఇండియన్ ఐడల్ జడ్జ్ కార్తీక్ అండ్ టీమ్ ఈజ్ గోనా పర్ఫామ్ ఇన్ ద గ్రాండ్ ఫినాలే. క్లాసికల్ కానీ, ఫోక్ కానీ, తర్వాత సెమీ క్లాసికల్ అండ్ ఆల్ ద మూవీ డాన్సెస్ అన్నీ కూడా ఫుల్ జామ్ ప్యాక్డ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ప్లాన్డ్ ఫర్ ఏప్రిల్ 14th. ఈక్వాలిటీ అనే పదానికి మీరు ముందుకు వెళ్ళడానికి కరెక్ట్గా నిర్వచనం లాగా ముందుకు వెళ్తున్న సందర్భం మాటలు అందరూ చూసిన అంశమే. సో మీ బోర్డు గురించి చెప్తారా? మా బోర్డులో ముఖ్యంగా మేము మాట్లాడాము, చేసి చూపిస్తాము. అందుకే మా బోర్డు కనుక చూస్తే అన్ని ప్రాంతాల నుంచి మన యొక్క బోర్డులో రిప్రజెంటేషన్ ఉంది. అదేవిధంగా అన్ని కమ్యూనిటీస్, ఇప్పుడు మీరు లాస్ట్ నేమ్స్ కనుక చూస్తే ఒకటే లాస్ట్ నేమ్ మీకు కనిపించదు, అన్ని రకాల లాస్ట్ నేమ్స్ ఉంటాయి. నగే చిలకపాటి ఈజ్ అ కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఇప్పటి వరకు మేము దాదాపు 200 మంది స్టూడెంట్స్కి ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కనివిని ఎరగని విధంగా మనకు అమెరికాలో ఎవ్రీ వీకెండ్ ఒక ఫ్రీ యోగా క్లాస్ ఉంటుంది ఆన్లైన్. మన న్యూజెర్సీలో వి పార్ట్నర్డ్ విత్ మెనీ హాస్పిటల్స్ అండ్ వారికి మనకు టెలిహెల్త్ అనేది ఒకటి ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము. చారిటబుల్ ఫార్మసీతో టైఅప్ అయిపోయి మన ద్వారా వెళ్ళినటువంటి ఎవరికైనా పేషెంట్స్కి అరౌండ్ 251 ప్రిస్క్రిప్షన్స్, వారు కనుక అండర్ ప్రివిలేజ్డ్ ఉండి వారికి డబ్బులు లేదు అనుకుంటే ఖచ్చితంగా వారికి కూడా మనము ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అమెరికాలో ఏదైనా F1 స్టూడెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ఉమెన్ ఫోరానికి సంబంధించి చాలామంది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా భర్త చనిపోయినప్పుడు లేదా H1లో ఉన్నప్పుడు చాలామంది ఆడపిల్లలు అయోమయ స్థితిలో ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో మాటాని కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక సహాయ కార్యక్రమానికి సంబంధించి, అట్లాగే పిల్లలకు కూడా చాలామంది యాక్సిడెంట్లు జరగడం, సరైన అవగాహన, కొత్తగా అమెరికా వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు. అట్లాంటి పిల్లలకి ఆ మాట ఎటువంటి పిలుపునిస్తుంది? ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ఈ మధ్యనే మేము గత 10 నెలల్లో దాదాపు ఒక 4-5 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ కూతురు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకి రావడము, ఆల్ ఆఫ్ అ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. వారికి ఇమ్మీడియట్గా మాట ముందుకు వచ్చేసేసి వారు ఫెనరల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా మనమే రైజ్ చేసేసి వారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఫ్యామిలీ
ఫ్లోరిడా నుంచి అట్లాంటా వెకేషన్కి వచ్చేసేసి హస్బెండ్ అండ్ వైఫ్ కొలాప్స్ అయిపోయారు. ఏది అట్లాంటాలో. వారికి మాట ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వారికి తీసుకెళ్ళి వారికి కావాల్సినటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడము, వారికి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వారితో పాటు ఉండి డాక్టర్స్తో కోఆర్డినేట్ చేసేసి వారికి సాయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోయారు.